మీరు మార్కెట్లో లంసమ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రెండు విధాలు ఉంటాయి. ఒకటి, ఒకేసారి మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం, లేదా ఎస్టీపీ ఫాలో అవ్వడం. మీకు ఒకేసారి మొత్తం ఇన్వెస్ట్ చేస్తే మీ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే ఎన్ఏవిలో ఎంటర్ అవుతుంది. అంటే ఆ రోజు మార్కెట్ అప్లో ఉన్నా డౌన్లో ఉన్నా మీరు ఆ ప్రైస్కి స్టిక్ అయిపోతారు. ఇప్పుడు అనుకోండి, దాని తర్వాత మార్కెట్లో కరెక్షన్ వచ్చింది, కానీ మీ దగ్గర ఇంకా క్యాష్ ఉండదు యావరేజ్ చేయడానికి. అందుకే ఎక్స్పర్ట్స్ ఎస్టీపీ రికమెండ్ చేస్తారు. ఎస్టీపీలో ఈ రిస్క్ చాలా తగ్గిపోతుంది. ఈ ప్లాన్లో మీరు మీ మొత్తం మనీని ఒకేసారి ఈక్విటీ ఫండ్లో పెట్టరు. ఇన్స్టెడ్ సింపుల్ ప్రాసెస్ ఫాలో అవుతారు. ఫస్ట్ ఆ అమౌంట్ని సేఫ్ ప్లేస్లో పార్క్ చేస్తారు. లిక్విడ్ ఫండ్, అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్, లేదా కొంచెం రిస్క్ తీసుకోవాలనుకుంటే డెట్ హైడ్రేట్ ఫండ్ లేదా ఆర్బిట్రేజ్ ఫండ్ కూడా. తర్వాత అక్కడ నుండి కొంచెం కొంచెంగా ఈక్విటీ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. లాజిక్ సింపుల్. మీరు సింగిల్ డేలో సింగిల్ ప్రైస్కి ఎంట్రీ తీసుకోరు. ఇలా చేస్తే మార్కెట్ టైమింగ్ రిస్క్ చాలా రెడ్యూస్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. మీరు 50 lakhs 1st January 2020కి ఇన్వెస్ట్ చేశారని అనుకోండి. ఆ టైంలో మార్కెట్ నార్మల్గానే కనిపించింది, కానీ జస్ట్ 3 months తర్వాత మీరు 30% లాస్ ఫేస్ చేశారు. మీ 50 lakhs తగ్గి 34,96,965 అయిపోయింది. అందుకే ఎస్టీపీ. ఇప్పుడు ఎస్టీపీ ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి, ఎంత అమౌంట్ ఎంత టైంలో ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్గా మా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాం. డెఫినెట్గా చెక్ చేయండి. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.